షీట్ లో ఇంకా క్వశ్చన్స్ కి ఏవైనా ప్రాబ్లం ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్స్ లేవు అని కానీ, లేదు అనుకుంటే వేరే ఇతర ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏం చేయొచ్చు అంటే అబ్జెక్షన్ అనేది తెలియచేయచ్చు. అబ్జెక్షన్ అనేది ఏ విధంగా తెలియజేస్తామంటే ఏపీ డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్ లో క్యాండిడేట్ లాగిన్ అనేది ఉంటుంది. ఆ క్యాండిడేట్ లాగిన్ ని మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్ అనేది ఏ విధంగా లాగిన్ అవ్వాలి అంటే మనకి యూజర్ ఐడి ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ అనేది ఇవ్వాలి, అలాగే క్యాప్చా అనేది వస్తుంది. ఆ మూడు కూడా ఎంటర్ చేస్తే క్యాండిడేట్ లాగిన్ నుంచి లాగిన్ అవ్వచ్చు. దాని తర్వాత ఏంటంటే అబ్జెక్షన్ అనేది పెట్టుకోవడానికి ఆ అబ్జెక్షన్ సంబంధించి ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీరు ఆ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక క్వశ్చన్ అనేది దానిలో ఇన్కరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయా, లేకపోతే క్వశ్చన్ అనేది అవుట్ ఆఫ్ సిలబస్ ఉందా, లేదు అనుకుంటే కనుక ఇంకా వేరే ఇతర ప్రాబ్లం ఏదైనా ఉందా అనేసి మీరు అబ్జెక్షన్ అనేది తెలియచేయొచ్చు. అలాగే మీరు అబ్జెక్షన్ పెట్టడానికి రీజన్ ఏంటి, ఆ క్వశ్చన్ అనేది మనకి అవుట్ ఆఫ్ సిలబస్ ఉందా, లేదు అనుకుంటే కనుక క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి మిస్టేక్ ఉంటే కనుక మీరు ఏ బుక్ ప్రకారం అది మిస్టేక్ అనేది తెలియజేస్తున్నారో ఆ బుక్ డీటెయిల్స్ అనేవి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇచ్చి అబ్జెక్షన్ అనేది తెలియజేస్తే ఒకవేళ మీరు ఇచ్చిన అబ్జెక్షన్ అనేది కరెక్ట్ అయితే కనుక మీకు ఆ అబ్జెక్షన్ నుంచి మార్క్స్ అనేవి యాడ్ అవడానికి ఛాన్స్ అనేది ఉంది.